హైదరాబాద్లో కొలువులు చేసేటోళ్ళు ఆఫీస్కి 2-3 గంటల ముందే బయలుదేరుతారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్లు అవుతాయి కాబట్టి. కానీ ఇక ముంగటి రోజులల్లా గన్ని గంటల ముందు బయలుదేరుడు అవసరం లేదు. ఓ అరగంట ముందు వెళ్తే చాలు. అనుకున్న టైంకి 2-3 నిమిషాల ముందే ఉంటారు ఆఫీస్లా. అబ్బే మీ తాత చీమానంలో తోలుకోపోతాడా ఏంది అని అనుకుంటారు కదా. కాదు కాదు, గిది చూస్తే మీకే సమజ్ అవుతుంది. పొద్దుమీకేసిన రోడ్లు తెల్లారేటర్కల్లా పొక్కిళ్ళైతాయి. ఆరం తిరిగేసరికి గిడ మొన్ననే కొత్త రోడేసిండ్రు అనంటే నవ్వుతారు జనాలు. గంత సక్కగుంటాయి మన తానా. లచ్చలకు లచ్చలు బజాట్లో పోసినట్టే అవుతుంది. బండ్ల మీద పోయేటోళ్ళు గుంతలల్లా ఉయ్యాలూగినాక మళ్ళా 6 నెలలకో 3 నెలలకో మళ్ళింత డాంబర్ అంటించిపోతారు రోడ్లకు. ఇగో గట్ల కావద్దనే కొత్త రకం సడక్లను సక్కగా చేస్తారట. గీ మిషన్ తోని గట్టి సిమెంట్ ని రోడ్డుకు నాకిపిస్తే 20 ఏండ్లు గుంతలు కాదు కదా, గుండు సూది మందం కూడా పొక్కబడదట. బంజారా హిల్స్ కాడ వేస్తున్నారు గీ రోడ్ ని టెస్ట్ చేద్దామని. ఒక్కపారే సిమెంట్ కాంక్రీట్ ని పరుచుకుంటూ పోతే చాలు, ఆరబెట్టే అవసరం కూడా ఉండదు. అదే రోడ్ మీదకెళ్ళి పోయేటి పోవచ్చు, వచ్చేటి రావచ్చు. ఈడ రోడ్డేస్తున్నారు మీరు అట్కెళ్ళి తిరిగిపోండ్రి అని ట్రాఫిక్ ని మలిపే తిప్పల కూడా ఉండదు. కాకుంటే జరంత ఖర్చు ఎక్కువైతుందట. మరి ఈ రోడ్లు 20 ఏండ్లు ఇట్లనే ఉంటాయా లేదా అందేళ్తందుకు కూడా 20 ఏండ్లు పడుతుందన్నట్టే. కానీ సార్లు మీరు పబ్లిక్ కోసం చేస్తున్న గీ ఉపాయం మంచిగానే ఉన్నది, కానీ కాంట్రాక్టర్లు కకృతి ఆఫీసర్లు ఎట్లా బతకాలి సార్లు? తక్కువ 6 నెలల కోపారన్న అగ్వమాలతోని రోడ్లేస్తేనే కదా కాంట్రాక్టర్లు 4 పైసలు ఎన్కేసేది, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకునేది, అలా పోరగాళ్లను బయటి దేశాలలో చదివిపించేది. మీరిప్పుడు అలా జేబుల మీద కొడితే ఎట్లా సార్లు? కాంట్రాక్టర్లంతా కూలీలైపోరు.